వెల్కమ్ బ్యాక్ గైస్, మరో లెక్చర్కి స్వాగతం. ఈ లెక్చర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యాజ్ యూజువల్ ఈ లెక్చర్ తెలుగులోను ఇంగ్లీష్లోను రెండింటిలోనే అవైలబుల్ ఉంది. సో మీరు ఒకవేళ ఇంగ్లీష్లో కనుక ఈ లెక్చర్ చూడాలనుకుంటే ఇక్కడ ఈ పైన కార్డ్లోనైనా పెడతాను, లేదా డిస్క్రిప్షన్లోనైనా లింక్ ఉంటుంది. సో దెర్ విల్ బి ఎ లింక్ ఫర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద సేమ్ లెక్చర్ ఇన్ ఇంగ్లీష్, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. మనం మన లెక్చర్ స్టార్ట్ చేద్దాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియేషన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఇవన్నీ ఏమి చెప్పకుండానే స్టార్ట్ చేశాను. ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ జేఈ మెయిన్స్లో ప్రతి సంవత్సరం సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్కి వస్తుంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక మీరు బాగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా జేఈ మెయిన్స్లో ఒక 2 or 3 క్వశ్చన్స్ అయినా ప్రతి సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి సెట్లోను. సో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఈ లెక్చర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బేసిక్గా చదువుకుందాం. దీనిలో నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, వాట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ అంటే ఏంటి. ఈ 4 టాపిక్స్ ఎగ్జాంపుల్స్తో ఈ లెక్చర్లో డిస్కస్ చేయబోతున్నాను. సో నేను ఆల్రెడీ నెక్స్ట్ లెక్చర్ కోర్స్ ఇంట్రడక్షన్ అని ఇంకొక లెక్చర్ దీని తర్వాత షూట్ చేస్తాను. దానిలో ఏంటంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కవర్ చేయడానికి ఎన్ని లెక్చర్స్ పడుతుంది, తర్వాత జేఈ మెయిన్స్లో యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఈ చాప్టర్ నుంచి, ఇవన్నీ ఆ కోర్స్ ఇంట్రడక్షన్లో నేను డిస్కస్ చేస్తాను. సో ఈ లెక్చర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ చూస్తే, an equation involving one dependent variable and its derivatives with respect to one or more independent variables is called a differential equation అంటున్నాడు. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకి డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి తెలియాలి. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5x అనే ఒక లైన్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు వైని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు dy/dx కనుక మనం తీసుకుంటే, ఇక్కడ y అనేదేమో డిపెండెంట్ వేరియబుల్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సో మీరు ఇక్కడ ఈక్వేషన్లో x వాల్యూస్ మారుస్తున్న కొద్దీ y వాల్యూస్ కూడా మారుతాయి. ఇప్పుడు x 1 పెట్టుకుంటే y వాల్యూ 5 అవుతుంది, x 2 పెట్టుకుంటే y వాల్యూ 10 అవుతుంది. సో అలాగా ఈ dy/dx ఏం చెప్తుందంటే, x మారుస్తున్న కొద్దీ y ఎలా మారుతుంది అనేది dy/dx మనకి చెప్పేది. సో ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమంటున్నాడంటే, ఓన్లీ ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉండాలట. అంటే మనం అనలైజ్ చేసి వేరియబుల్ ఒకటే ఉండాలి. సపోజ్ మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, దానిలో y, x, a, b అని 4 వేరియబుల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం y ఎలా మారుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. సో డిపెండెంట్ వేరియబుల్ ఒకటే. ఈ y దేని బట్టి మారుతుంది, x, a, b ఈ మూడింటిలో ఏది మార్చినా y వాల్యూ మారుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ x, a, b అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి, y అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో ఏదైనా ఒక ఈక్వేషన్లో ఒక డిపెండెంట్ వేరియబులే ఉండి విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని కేసెస్ పాసిబుల్ అవుతాయి, dy/dx ఒకటి, dy/dA ఒకటి, dy/db ఒకటి. ఎందుకంటే y ఈ మూడింటిని బట్టి మారుతుంది. ఓకే, సో ఇక్కడ వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయినా ఉండొచ్చు. అలాంటి దాన్ని ఏమంటాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సపోజ్ ఒక ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి, ఆ పైన ఉన్న ఎగ్జాంపుల్కే రాస్తున్నాను. dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ dy/dA ప్లస్ dy/db ఈక్వల్ టు సమ్ 3. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే, దీనిలో డిపెండెంట్ వేరియబుల్ ఒకటే, ఏంటది y. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి, x, a, b ఈ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్. వీటిని ఒక ఈక్వేషన్ రూపంలో ఉంది. ఓకే, డెరివేటివ్స్ అనేవి ఒక ఈక్వేషన్ రూపంలో ఉన్నాయి. అప్పుడు దాన్ని ఏమంటాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు కానీ మనం డిస్కస్ చేసుకోబోయేది ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, రెండింటి తేడా చూద్దాం. సో
సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు XA స్క్వేర్ B ఇలా ఉంది. సో ఇప్పుడు y వాల్యూ x మీద డిపెండ్ అవుతుంది, ఏ మీద డిపెండ్ అవుతుంది, b మీద డిపెండ్ అవుతుంది. మనం ఇప్పుడు dy/dx తీసుకున్నాం అనుకో, ఆన్సర్ ఏం రావాలి? a స్క్వేర్ b రావాలి. ఓకే, ఇప్పుడు మనం a స్క్వేర్ bలో a b రెండు కాన్స్టెంట్స్ కాదు, ఇవి కూడా y వాల్యూని ఏదో రకంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ కనుక ఉంటే దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ కనుక ఉంటే దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నప్పుడు ఇక్కడ మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ∂x/∂y ∂y/∂x ఇలా రిప్రజెంట్ చేస్తాం. నార్మల్ డిఫరెన్షియేషన్ ని dy/dx, పార్షియల్ డిఫరెన్షియల్ ని ∂y/∂x కింద రిప్రజెంట్ చేస్తాం. సో అది తేడా ఆర్డినరీ డిఫరెన్షియల్ కి పార్షియల్ డిఫరెన్షియల్ కి. ఓకే, సో ఈ చాప్టర్లో మనం ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ డిస్కస్ చేసుకోబోతున్నాం. 12th క్లాస్ వరకు ఇంకా పార్షియల్ డిఫరెన్షియల్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి చూద్దాం. సో డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, కరెక్ట్? ఇప్పుడు దీనిలో డిగ్రీ అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి? సో సింపుల్గా డిగ్రీకి వెళ్ళి ముందర ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఒకటి dy/dx ఉంది, ఒకటి d²y/dx² ఉంది. ఈ రెండు డిఫరెన్షియల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆర్డర్ అంటే 2, ఎందుకంటే dy/dx d²y/dx² ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్, సో ఆర్డర్ 2 అవుతుంది. ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటి చూద్దాం. డిగ్రీ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఇచ్చిన ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీన్ని కనుక మనం పాలినామియల్ రూపంలో రాసుకోగలిగితే ఫస్ట్ మనం అది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని పాలినామియల్ రూపంలో రాసుకోగలుగుతున్నామా లేదా. సో ఇక్కడ చూస్తే బోత్ సైడ్స్ కనుక మనం స్క్వేర్ చేస్తే దీన్ని పాలినామియల్ రూపంలో రాసుకోగలం, ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇటువైపు స్క్వేర్ మిగిలిపోతుంది, ఇక్కడ 2 + dy/dx² అయిపోతుంది. సో మనం ఖచ్చితంగా దీన్ని ఒక పాలినామియల్ రూపంలో రాసుకోగలం. ఫస్ట్ మనం ఏదైనా ఒక బైనామియల్ అంటున్నాను, డిఫరెన్షియల్ ఈక్వేషన్కి డిగ్రీ కనుక కనుక్కోవాలంటే దాన్ని ఫస్ట్ మనం పాలినామియల్ రూపంలో రాసుకోగలగాలి. సో ఫస్ట్ అది చెక్ చేసాం. ఓకే, సో ఇప్పుడు చెక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, 1 + d²y/dx² ఈక్వల్ టు 2 + dy/dx² ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే d²y/dx² అనేది హైయెస్ట్ ఆర్డర్ కదా, దానికి ఆల్రెడీ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, 2 ఉంది. ఇప్పుడు మనం a + b² ఫార్ములానే కదా ఇది ఉంది, దీన్ని కనుక రాసుకుంటే మనకి d²y/dx² టోటల్గా పవర్ ఎంత వస్తుంది, 4 వచ్చేస్తుంది. సో ఈ 4 డిగ్రీ అవుతుంది. మీకు అర్థమైందా? ఆర్డర్ అంటే ఏంటి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏది హైయెస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఉందో అది ఆర్డర్ అవుతుంది. ఈ హైయెస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్కి ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ d²y/dx², కానీ దీనికి పవర్ ఎంత ఉంది, 4, అదే డిగ్రీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, d²y/dx² + 2dy/dx + y = log dy/dx. సో ఖచ్చితంగా దీన్ని ఒక పాలినామియల్ కింద అయితే రాసుకోలేం, ఎందుకంటే లాగరిథమిక్ ఉంది. మనకి పాలినామియల్ ఈక్వేషన్ కింద దీన్ని రాసుకోవాలి. సో అసలు దీనికి డిగ్రీయే ఉండదు. సో
సో డిగ్రీ ఫర్ దిస్ డజంట్ ఎగ్జిస్ట్, ఓన్లీ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఏంటి ఈ ఈక్వేషన్లో? హైయెస్ట్ ఆర్డర్ ఉన్న డిఫరెన్షియల్ ఏంటి? d²y/dx². అదే ఇక్కడ d³ y/dx³ కూడా ఇంకోటి ఉందనుకోండి టర్మ్, అప్పుడు ఆర్డర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆర్డర్ 2, డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో డిగ్రీ ఆర్డర్ రెండు తెలుసుకున్నారు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి అర్థం అవడానికి ఒకటే ఈజీ ప్రొసీజర్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్ నుంచే అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు y = mx ఉంది. ఇప్పుడు x కనుక ఇండిపెండెంట్ వేరియబుల్ అయ్యి y కనుక డిపెండెంట్ వేరియబుల్ అయితే మనం dy/dx కనుక చేస్తే రైట్ సైడ్ ఏం మిగులుతుంది? m1 మిగులుతుంది. సో ఇప్పుడు ఈ m బదులుగా dy/dx కనుక మనం పెట్టుకుంటే y = dy/dx ఆఫ్ x అంటే y - dy/dx ఆఫ్ x = 0, అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ y = mx అనేది ఏంటి? ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మీరు కోఆర్డినేట్ జామెట్రీ కనుక చదివినట్టయితే మీరు ఇక్కడ x బదులుగా 0 పెట్టుకుంటే y వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఈ m వాల్యూ ఏమైనా కూడా x బదులు x ప్లేస్లో 0 పెట్టుకున్నప్పుడు y ప్లేస్లో కూడా 0 వస్తుంది. సో ఇండిపెండెంట్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ m, ఈ లైన్స్ అన్ని దేని గుండా పాస్ అవుతాయి? ఆరిజిన్ గుండా పాస్ అవుతాయి. సో ఇక్కడ మనకున్న ఒక పారామీటర్ ఏంటి? m వాల్యూ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి లైన్ చేంజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక కోఆర్డినేట్ యాక్సిస్ కన్సిడర్ చేసుకుంటున్నాను. సపోజ్ ఇది ఒక కోఆర్డినేట్ యాక్సిస్. m వాల్యూ కనుక 1 తీసుకుంటే ఈక్వేషన్ ఏమవుతుంది? y = x అంటే ఆ లైన్ సెంటర్ నుంచి పాస్ అవుతూ కూడా 45 degrees యాంగిల్ చేస్తుంది. అదే m √3/2 తీసుకున్నాను అనుకోండి, m 1/√3 తీసుకున్నాను అనుకోండి, ఆరిజిన్ నుంచే వెళ్తుంది కానీ 60 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది ఇక్కడ. సో అలా మీరు m వాల్యూ చేంజ్ అవుతున్న కొద్దీ ఇక్కడ వచ్చి లైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇలాగా. సో ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అన్ని కలిసి మనం y = mx అనే ఈక్వేషన్తో రిప్రజెంట్ చేయొచ్చు. మనం దాన్నే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇలాగ, y - dy/dx x = 0 అనేది ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ 0, 0 బట్ ఇన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్లో కూడా అదే చెప్తున్నాడు. y అనేది ఒక ఫంక్షన్ అనుకుందాం. ఫై అనేది ఒక ఫంక్షన్కి డినోట్ చేయడానికి ఫైని వాడారు. ఆ ఫంక్షన్లో ఉండే వేరియబుల్స్ ఏంటి? x. ఆ ఫంక్షన్లో ఉండి మిగతా పారామీటర్స్ ఏంటి? α1, α2, α3 అండ్ సో ఆన్ అప్ టు αn. ఇక్కడ n పారామీటర్స్ ఉన్నాయనుకుందాం. పారామీటర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ m ఎలా ఏదైతే ఉందో వాటినే పారామీటర్స్ అంటారు. సో ఇక్కడ α1, α2, α3 వీటిని చేంజ్ చేస్తున్న కొద్దీ మీకు ఫైనల్గా వచ్చి లైన్స్ కానీ అక్కడ వచ్చి ఈక్వేషన్స్ కానీ మారిపోతాయి. సో వీటిని పారామీటర్స్ అంటారు. α1, α2, α3 అండ్ సో ఆన్ αn. సో వీటినే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే ఫార్ములా రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ 1 పారామీటర్ ఉంది కాబట్టి మనం ఒక్కసారి డిఫరెన్షియేట్ చేసాం. అదే n పారామీటర్స్ ఉంటే మనం n టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, అప్పుడు మనకి n డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చింది. n డిఫరెన్షియేషన్ ఆర్డర్ వరకు వచ్చింది. అంటే dy/dx, d²y/dx², d³y/dx³ ఇవన్నీ వచ్చేవి. n టైమ్స్ వరకు చేస్తే కానీ n పారామీటర్స్ మనం తీసుకురాలేం. సో ఫైనల్గా మనకి ఫామ్ అయిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అంటే దీన్నే ఇక్కడ వీడి డెఫినేషన్లో క్యాపిటల్ Fతో రిప్రజెంట్ చేశాడు. ఏముంది? x వేరియబుల్ ఉంది, y వేరియబుల్ ఉంది, dy/dx ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి m అనేది ఒక పారామీటరే కాబట్టి. అదే n పారామీటర్స్ ఉంటే
dy by dx, d square by dx square, d cube by dx cube, d power n by dx power n. అదే d to the order of n y by dx to the order of n. ఈ డిఫరెన్షియల్స్ అన్నీ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంటాయి. సో ఇలాగా ఒక ఫ్యామిలీ ఆఫ్ ఈక్వేషన్స్ని, అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఓకే, దానికి 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు cx మైనస్ 2c² అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక స్ట్రైట్ లైన్, ఎందుకంటే y x రెండింటి ఆర్డర్ 1. సో ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇక్కడ c వాల్యూ మారుస్తున్న కొద్దీ, c వాల్యూ చేంజ్ చేస్తున్న కొద్దీ ఈ లైన్ చేంజ్ అవుతుంది. సో ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? రెండు వైపులా ఒకసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే సి ఒకటి మిగులుతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది దాని డిఫరెన్షియల్. సో ఇప్పుడు సి బదులుగా dy by dx పెట్టుకుంటే y ఈజ్ ఈక్వల్ టు dy by dx ఇంటూ x మైనస్ 2 ఇంటూ dy by dx హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆర్డర్ ఏంటి? 1, ఎందుకంటే ఓన్లీ dy by dx ఒకటే ఉంది. డిగ్రీ ఏంటి? 2, ఎందుకంటే dy by dx కి మ్యాక్సిమం పవర్ ఎంత ఉంది? 2. సో నేను ఆల్రెడీ ఇందాక డిగ్రీ ఆర్డర్ డెఫినేషన్స్ చెప్తున్నప్పుడు ఇంకొకటి మర్చిపోయాను. ఇప్పుడు మీరు కనుక dy by dx ఈక్వల్ టు 2x ప్లస్ 3, ఓకే, ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. ఓకే, ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని మనం రెండు సైడ్లా స్క్వేర్ చేసాం అనుకోండి, 2x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అయినా దీన్ని ఏం రాయొచ్చు? 4x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 12x అని కదా రాయొచ్చు. సో dy by dx హోల్ స్క్వేర్. సో మనం స్టార్టింగ్ తీసుకునేది ఏంటి? dy by dx ఈక్వల్ టు 2x ప్లస్ 3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిలోనూ డిగ్రీ ఏంటి? 1, ఎందుకంటే dy by dx ఒకటే ఉంది మ్యాక్సిమం పవర్. కానీ దీనిలో ఆర్డర్ ఏంటి? 1, కానీ దీనిలో డిగ్రీ ఎంత? 1, ఎందుకంటే dy by dx కి హోల్ పవర్ 1 ఒకటే ఉంది. కానీ దీనిలో డిగ్రీ ఎంత? 2. ఓకే, సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎంత మినిమం పవర్కి కుదిరితే అంత మినిమం పవర్కి తీసుకొచ్చేయాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక మీకు క్వశ్చన్లో ఇస్తే మీరు dy by dx హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాసుకుని ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేసుకుని మీకు వచ్చిన ఈక్వేషన్ dy by dx ఈక్వల్ టు 2x ప్లస్ 3నే ఫైనల్గా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డెరివేటివ్ ఈజ్ లీస్ట్. ఇది కంపల్సరీ కండిషన్, మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో క్వశ్చన్ ఎలా ఇచ్చేసాడు కదా అని డైరెక్ట్గా డిగ్రీ 2 అని మనం ఆన్సర్ రాయకూడదు. రైట్ హ్యాండ్ సైడ్లో దీన్ని 2x ప్లస్ 3 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కనుక రాసుకుని స్క్వేర్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత డిగ్రీ మనకి 1 వస్తుంది. ఓకే, దీనిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి అవసరం dy by dx అనే డిఫరెన్షియల్తోనే మీకు మిగతా వేరియబుల్స్ ఎక్స్లు వైలు ఏమున్నా వాటికి పవర్స్ ఇంటిజర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ dy by dx వీటికి పవర్స్ ఇంటిజర్స్ ఉంటే చాలు, అప్పుడే మనం దీన్ని పాలినామియల్ ఈక్వేషన్ కింద రాసుకోగలం. ఓకే, సపోజ్ ఇక్కడ x పవర్ 1/2 ఉందనుకోండి, లోపల మనం ఆ x పవర్ 1/2ని పట్టించుకోకర్లేదు, ఎందుకంటే మనకి dy by dx యొక్క పవర్స్తోనే సంబంధం. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటని చూద్దాం. సో ఇప్పుడు ఏదైనా ఒక పాలినామియల్ ఈక్వేషన్, సపోజ్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీనికి సొల్యూషన్ ఏంటి? x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చు. దీన్నే అన్ని క్యాన్సిల్ చేస్తే దాని తర్వాత x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు -1. సో ఇది దీనికి సొల్యూషన్. సో అలాగే
ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్‌కి సొల్యూషన్ అనేది దాన్ని సాటిస్ఫై చేసేది ఉండాలి. సో, జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి? పర్టిక్యులర్ సొల్యూషన్ అంటే ఏంటి? 2 రకాలున్నాయి. సో, ఇప్పుడు మీరు ప్రీవియస్ ఎగ్జాంపులే గనక కన్సిడర్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు mx అనేది ఒక ఫ్యామిలీ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. దీన్ని మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా రాసుకుంటే ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు m అయింది. సో, y ఈజ్ ఈక్వల్ టు dy/dx ఇంటూ x. m బదులుగా dy/dx పెట్టేసుకుంటే ఇక్కడ ఇదొస్తుంది. సో, y మైనస్ dy/dx ఇంటూ x ఈక్వల్ టు 0. సో, ఇక్కడ mకి ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉన్నాయి కదా! అంటే మనం m బదులుగా ఇన్ఫైనైట్ వాల్యూస్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. 0, 1, 2, 3, -1.5, -2.5 ఏ వాల్యూ అయినా m బదులు పెడితే మనకి ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్‌లో వచ్చి లైన్ మారిపోతూ ఉంటుంది. అన్ని ఆరిజిన్ నుంచే పాస్ అవుతాయి. కానీ m వాల్యూ బట్టి మనకొచ్చి లైన్స్ మారిపోతూ ఉంటుంది. సో, ఈ పాసిబిలిటీస్ అన్నింటిని కవర్ చేస్తూ ఒక సొల్యూషన్ కనుక తీసుకొస్తే దాన్నే జనరల్ సొల్యూషన్ అంటారు. అదే m వాల్యూ గనక ఒక పర్టిక్యులర్ వాల్యూ అంటే ఏదో m వాల్యూ 10 లేదా m వాల్యూ -10 లేదా m వాల్యూ 0.5 ఇలాగ ఏదో ఒక వాల్యూ తీసుకున్నప్పుడు వచ్చి లైన్ ఈక్వేషన్‌ని కనుక మనం కనుక్కోవాలంటే అది పర్టిక్యులర్ సొల్యూషన్. కానీ మనం పారామీటర్స్‌లో ఉండే చేంజెస్ అన్నింటిని కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకొచ్చేది కనుక్కోవాలంటే అది జనరల్ సొల్యూషన్. ఓకే. సో, ఏదో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. సపోజ్ dy/dx d²y/dx² హోల్ స్క్వేర్ ప్లస్ 2dy/dx ఈక్వల్ టు సంథింగ్. ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. దీనికొచ్చి జనరల్ సొల్యూషన్ వేరుగా ఉంటుంది. పర్టిక్యులర్ సొల్యూషన్ వేరుగా ఉంటుంది. సో, దీనిలో ఒక ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ పారామీటర్‌కొచ్చి సొల్యూషన్ పర్టిక్యులర్ సొల్యూషన్ అవుతుంది. దీని నుంచి వచ్చే అన్ని పాసిబిలిటీస్‌ని కవర్ చేసే సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకే. సో, అది పర్టిక్యులర్ సొల్యూషన్‌కి, జనరల్ సొల్యూషన్‌కి తేడా. సో, ఇక్కడితో ఈ లెక్చర్‌లో మనం ఏం కవర్ చేసాం? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? అసలు డిగ్రీ రాసుకోవాలంటే అది ఫస్ట్ పాలినామియల్ ఈక్వేషన్ కింద రాసుకునే అవకాశం ఉండాలి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అసలు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫార్మ్ అవుతుంది? దాని తర్వాత ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్‌కి సొల్యూషన్ అంటే ఏంటి? ఈ 4 టాపిక్స్ ఈ లెక్చర్‌లో డిస్కస్ చేసాం. సో, నెక్స్ట్ దానిలో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్‌కి నిజంగానే సొల్యూషన్ కనుక్కోవాలంటే మనం ఏ మెథడ్స్ యూజ్ చేయాలనేది నెక్స్ట్ లెక్చర్‌లో చూద్దాం. సో, నా కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియో చూసే వరకు బై బై.